శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుస్తున్నాం. మీనరాశి పురోవద 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ యొక్క జూన్ మాసంలో బాగుంది, గతంలో కంటే బాగుంది, అందులో సందేహం లేదు. ఒక రకంగా ఈ జూన్ మాసం మీనరాశి వారి అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. అయితే గురువుగారు అంటే మీనరాశిలో ఈ ఏనాశంలో ఉన్నామండి సెకండ్ ఫేజ్ అంటే దాన్ని కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. గోచార రీత్యా శని భగవానుడు మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడతాడు. ఇకపోతే కుటుంబరీత్యా బాగుంటుంది, మీ సంతానం బాగుంటుంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మాసంలో లభిస్తుంది. అలాగే పాత మిత్రులు కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళతారు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చేసే ఒక మంచి కార్యం నెరవేరుతుంది మీకు. అలాగే మీకు ఆరోగ్యం పర్వాలేదు, ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి, భూగృహ సంబంధాలు పూర్తవుతాయి. అలాగే కోర్టు కేసు ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన యత్నాలకి శ్రీకారం చుడతారు, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు, పరపతి పెరుగుతుంది. అయితే కొన్ని బాధ్యతలు చేపడతారు. అలాగే విదేశీ ప్రయాణం సక్సెస్ అవుతారు, విదేశాలకు వెళ్ళారు, చదువురీత్యా ఉద్యోగరీత్యా వెళ్ళారు, సక్సెస్ అవుతారు, మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి. అలా వివాహమైన అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవన విధానం బాగుంటుంది, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది, మీకు మీ యొక్క స్కిల్ బయటపడుతుంది. బాగున్నాయండి, అన్ని విషయాలు బాగున్నాయి. విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, చాలా నిబ్బరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అలాగే ఉండాలి, మీరు అలా ఉంటేనే సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ అవుతారు. దయచేసి ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలామంది కాల్స్ వస్తున్నాయండి మీనరాశి వాళ్ళు. ఎందుకంటే ఏదో అయిపోతుంది, శని భగవానుడు ఏదో చేసేస్తాడు. ఏం చేయడమ్మా, మీకు మంచి చేస్తాడు. దయచేసి నా మాట నుండి పరిహారాలు చెప్తాను, చేసుకోండి అంతే. మీ ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు మీనరాశి వారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, షేర్ మార్కెట్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది, కళాకారులకు బాగుంది, అన్ని రకాల డిపార్ట్మెంట్లకు బాగుందని సువర్ణ అవకాశాలు వస్తాయి, ప్రభుత్వ సన్మానాలు జరుగుతాయి, అవార్డులు వస్తాయి, స్థల మార్పు కనిపిస్తుంది. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి, మీన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి బాగుందండి, చక్కగా ఉంది. ప్రజాసేవ చేస్తారు, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు, మీకు సన్మానాలు జరుగుతాయి. అయితే మీకు తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త. ధనం మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది, జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయమ్మా, మంచి లాభాలు వస్తాయి. కష్టపడండి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా ఉద్యోగస్తులకి బాగుంది, ప్రమోషన్తో కొన్ని బదిలీలు రావచ్చు, స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది, పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అయితే ఎవరి విషయంలో వేలు పెట్టవద్దు, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే. మీ సంతానం బాగుంటుంది. ఇక వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. వివాహ సమయం దగ్గరకు వచ్చింది, మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. ఇక ఈ యొక్క గోచార ఫలితాలు రాశి ఫలాలు కేవలం మీకు 40% మాత్రం వర్తిస్తుంది. మిగతా 60% మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నాలతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, అలాగే జరిగే దశ అంతర్దశ, దాన్ని బట్టి కూడా పరిహారం ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క గోచార ఫలితాలు అందరికీ జరగాలని రూల్ లేదు, అలాగే జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన విషయాలు బాగున్నాయండి, జరుగుతున్నాయని కొంతమంది, గురుగారు మాకు జరగలేదని కాల్ చేస్తారు. దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, గమనించండి. మీకేమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, మీరు కాల్ చేసి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి.
మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ మీనరాశి వారు ఈ యొక్క జూన్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి. మీకు ఈ మాసం ఉంది వస్తుంది. ఏమిటయ్యా అది అంటే ముఖ్యంగా గురు ఆరాధన చేసుకోవాలమ్మా. సాయిబాబా ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన, దక్షిణమూర్తి ఆరాధన, రాఘవేంద్ర స్వామి ఆరాధన. ఎవరైనా సరే గురు ఆరాధన చేసుకోవాలి. గురువారం నియమాలు పాటించాలి. గురువారం తప్పకుండా గురువు దర్శనం చేసుకోవాలి. అలాగే ఒక గురువారం శనగలో పసుపు రంగు వస్త్రంలో మూటకట్ట అయ్యగారికి దానం చేయాలి. అలాగే పేదలకి దేవాలయంలో వారికి పసుపు రంగుల అరటిపళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు కూడా దానం చేయండి. అలాగే ఏదన్నా కార్యం మీద వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన కార్యం మీద వెళ్ళేటప్పుడు పసుపు రంగు గల వస్త్రాలు ధరించలేదు. పసుపు రంగు గల జేబు రుమాలు అంటే కచ్చివన్న పెట్టుకోండమ్మా. లేడీస్ జెంట్స్ కూడా మీరు సక్సెస్ అవుతారు. అయితే చాలా న్యాయబద్ధంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. ఎందుకంటే మీరు ఏ నర్సలు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. వీలైతే ఏదైనా శనిక్షేత్రం వెళ్ళి ఒక శనివారం రోజున అక్కడ తైలాభిషేకం చేయించుకొని శని శాంతి పరిహారం చేయించుకోండి. ఇక ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి లేదా వినండి. హనుమాన్ దండకు వినండి లేదా చదవండి. కాలభైరవాష్టకం వినండి లేదా చదవండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. ముఖ్యంగా మీనరాశిలో ఉన్నవారు, పితృదోషం ఉన్నవాళ్ళు, పితృశాపం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పితృదేవతలు ఉన్నవారు పితృకార్యం చేయండి. ముఖ్యంగా ఎందుకంటే ఏ రాశిలో ఉన్నారు కాబట్టి, అంటే అమావాస్య రోజున పితృకార్యం చేయడం, అన్నదానం చేయడం, పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణులకి స్వయం భాగం దానం చేయడం. ఎందుకంటే మనం ఎన్ని పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, హోమాలు, తపాలు, జపాలు చేసినా పనులు ముందుకు వెళ్ళవు. ఏదో ఒక ఆటంకాలు వస్తాయి. కాబట్టి పితృకార్యం చేయండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే మీరు ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ, శనివారం, బుధవారం మీకు వీలైనప్పుడు చేయించుకోండి అమ్మా. దేవాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ చేయించుకోండి. చక్కగాని నలుగురికి భోజనం పెట్టండి. ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మీ యొక్క పనులు ముందుకెళ్తాయి. ఆటంకాలు ఏముండవు. ఏది ఏమైనా సరే జూన్ మాసంలో మీనరాశి వారికి బాగుందమ్మా, బాగుంది, బాగుంది. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. అడుగు ముందుకేయండి. మీరు సక్సెస్ అవుతారు, సక్సెస్ అవుతారు, సక్సెస్ అవుతారు. సర్వేజన సుగుణవంతు శుభవంతు స్వస్తి.